దుర్గా అయితే పైకి ఎక్కుతూ ఉంటుంది. ఇంతలో తన కాలు జారి అయితే కింద పడిపోబోతూ ఉంటుంది. అది చూసిన విజయేంద్ర అయితే తనని పట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి అయితే, "ఏంటి అలా చూస్తున్నావు? వదిన పడిపోయింది కదా! తన్ని ఎత్తుకొని పైకి తీసుకొని రా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విజయేంద్ర అయితే తనని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి అయితే, "ఏంటి స్వామి అలా చూస్తావు? వదినని పైకి ఎత్తుకొని తీసుకొని రా. నీకు ఎన్ని సార్లు చెప్పాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయేంద్ర అయితే దుర్గాని ఎత్తుకొని అయితే పైకి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విజయేంద్ర అయితే అక్కడ దుర్గాని అలా చూస్తూ ఉండిపోతాడు. అలా వాళ్ళిద్దరూ అయితే ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న దుర్గా అయితే, "నాకు గాయం తగిలిందని పైకి తీసుకొని వచ్చాడు అనుకున్నాను. కానీ నా మీద ప్రేమతో పైకి తీసుకొని వచ్చాడని చెప్పి అనుకోలేదు" అని చెప్పేసి అయితే తనని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయేంద్ర కూడా తన కళ్ళల్లో కళ్ళు పెట్టి అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. అలా వాళ్ళిద్దరూ అయితే చాలా ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ అయితే అలా బెడ్ మీద పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దుర్గా అయితే, "ఏంటి ఇలా జరుగుతుంది నా మనసుకి" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయేంద్ర అయితే తనని ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.